మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది అధ్యక్ష, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణలో భాగంగా నా మొదటి క్వశ్చన్ అధ్యక్ష, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల 100 బెడ్ హాస్పిటల్ పెడతామని చెప్పి గౌరవ మంత్రి గారు నిన్న శాసనసభలో చెప్పారు అధ్యక్ష. దీన్ని ఫుల్లీ గవర్నమెంట్ ఫండెడ్ తోటి పెడుతున్నారా, లేకపోతే ఏదైతే మీరు మెడికల్ కాలేజీలు ఏదైతే పీపీపీ మోడల్ అన్నారో ఆ పీపీపీ మోడల్లో పెడుతున్నారా అనేది మొదటి క్వశ్చన్ అధ్యక్ష. రెండవ క్వశ్చన్ అధ్యక్ష, గత ప్రభుత్వంలో మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రులు ఎక్కడైతే జీవో ద్వారా నాబార్డ్ నిధుల ద్వారా శాంక్షన్ అయిన హాస్పిటల్స్, ఉదాహరణకి మా నందిగామ నియోజకవర్గంలో జీవో నెంబర్ 46 ద్వారా 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయడం, నాబార్డ్ నిధులతో మంజూరు చేయడం, శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, జీవో నెంబరు 86 అని చెప్పి మళ్ళీ ఒక కొత్త జీవో 82, మళ్ళీ ఇంకో కొత్త జీవో ఒకటి తీసుకొచ్చారు అధ్యక్ష. దీని ప్రకారం అప్పుడేమో ఏం చెప్పారంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే 100 పడకల ఆసుపత్రికి 5 ఎకరాల స్థలం కావాలి అని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు జీవో నెంబర్ 82లో భాగంగా ఇక్కడ ఎప్పుడైతే నందిగామలో ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ 2 ఎకరాల 40 సెంట్లు 2 ఎకరాల 60 సెంట్లు ఉంటే అది కూడా ఏరియా హాస్పిటల్ కాదు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని అప్గ్రేడ్ చేస్తూ 100 పడకల ఆసుపత్రి అదే ఏరియాలో అదే 2 ఎకరాల 40 సెంట్లు పెట్టడానికి ఇప్పుడు అక్కడి స్థానిక శాసనసభ్యురాలు ఒక హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో ఒక తీర్మానం చేశారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని అడుగుతుంది, 100 పడకల ఆసుపత్రి గతంలో శాంక్షన్ చేసిన జీవో నెంబర్ 46 ప్రకారం ఎక్కడైనా పెట్టిన అధ్యక్ష, మేము చూసిన స్థలమో లేకపోతే మేము శంకుస్థాపన చేసిన స్థలంలో మాకు పెట్టాలని కదా అధ్యక్ష. ఈ నందిగామ ప్రజలు భవిష్యత్తుకు అనుగుణంగా హైవే మీద ఉంది, అటు కోదాడికి, ఇటు మధురకు, ఇటు జగ్గయ్యపేటకు, ఇటు విజయవాడకి మధ్యలో ఉంది. జియోగ్రఫికల్ లొకేషన్ తోటి ఒక సెంటర్ అవుతుంది. హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఉందో ఆ లోపలికి ఊళ్ళోకి పెట్టడం వల్ల ఒకటి స్థలం సరిపోదు, 2 ఆ హైవే మీద పెట్టడం వల్ల దాని పరిసర గ్రామాలంతా కూడా లోపల రావడానికి వీలు లేకుండా ఉంది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని, అదేవిధంగా కృష్ణబాబు గారు అక్కడ ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను మీ ద్వారా అభ్యర్థిస్తాను అధ్యక్ష, దయచేసి పంతానికో పట్టింపులకో పోకుండా నందిగామ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ భవిష్యత్తుని ఈ పార్టీలు ఉండొచ్చు అధ్యక్ష, ఈ పార్టీ కాకపోతే రేపు ఉండొచ్చు, నేను ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కాకపోవచ్చు, మేము ఉండొచ్చు, మేము ఉండకపోవచ్చు, కానీ మనం చేసే పని ఏదైనా సరే మీరు ఏ పేరన్నా పెట్టుకోండి, ఎక్కడన్నా పెట్టండి, 5 ఎకరాల స్థలంలో 100 పడకల ఆసుపత్రి పెట్టండి. భవిష్యత్తులో నందిగామలో కూడా ఒక మెడికల్ కళాశాల రావాలి, తద్వారా నందిగామ అభివృద్ధి చెందాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని, అదేవిధంగా అందరినీ కూడా ప్రభుత్వాన్ని కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. డాక్టర్ గారు ఓన్లీ సూటిగా సప్లిమెంటరీ సార్, ఈరోజు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో సార్ నర్సులకి, మిడ్ లెవెల్ వర్కర్స్కి 20,000 జీతం సార్, 10,000 ఇన్సెంటివ్ ఇచ్చేవాళ్ళు, జాయిన్ అయినప్పుడు 10,000 ఇన్సెంటివ్ పెట్టారు. ఇప్పుడు అక్కడ స్టేషన్లో ఉన్న వాళ్ళకి కూడా అందడం లేదు సార్, కొంచెం అరాకొరేస్తున్నారు, దాని గురించి ఆలోచన రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఎసెన్షియల్ డ్రగ్స్ కొన్ని లేని 104 మంది ఉన్నట్టు కొన్ని లేని వాటికి అక్కడ ఆన్లైన్లో తెప్పించుకొని ఆ నర్సు ద్వారా పేషెంట్ అందే విధానం ఉంది సార్, దానికి కూడా పునరుద్ధరించే అవకాశం ఏమైనా ఉందని నేను మంత్రి గారి ద్వారా మీ ద్వారా అడుగుతున్నాను. రవీంద్ర గారు మాట్లాడతారా? మీరు సిగ్నేటరీ కాదు, లేనా రాజుగారు మీకు ఇవ్వడం ప్లీజ్. నేను చెప్తున్నాను కదా, ప్లీజ్ కూర్చోండి 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 కూర్చోండి. దీని మీద లేదు పర్మిషన్, తర్వాత ఇంకో దాని లేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు మొండితోటి అరుణ్ కుమార్ గారు సంతోషం, నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలు విన్నారు. కానీ అదే సందర్భంలో నేను చెప్పిన ప్రతి నియోజకవర్గంలో ఒక 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పాను. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాను, ఇది పీపీపీ మోడ్లో ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పాను, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని. దానికి తోడు దీనికి ఒక ఆర్ఎఫ్ఈ కూడా తయారు చేస్తున్నాం. తొందరలోనే
దీన్ని ఆర్ఎఫ్ఐ తీసుకొచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా సభలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇక నందిగామ విషయానికి వస్తే, నందిగామలో ఏరియా హాస్పిటల్కి అప్గ్రేడ్ అయిన 50 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ అయింది అధ్యక్ష. అయితే దాని తర్వాత అక్కడ ఒక 5 ఎకరాలు స్థలం బయట కూడా కొనడం జరిగింది. అయితే స్థానికంగా తర్వాత ఆ స్థలం కొనడంలో 2.5 కోట్లు ఖర్చు పెట్టారు, దాంట్లో అవినీతి జరిగిందనే ఒక ఆరోపణలు వచ్చాయి. తద్వారా అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఊరికి మధ్యలో ఉంటుంది, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, రవాణా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. అక్కడనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో 2.5 ఎకరాలు ఆ ఏరియా హాస్పిటల్ సరిపోతుంది అధ్యక్ష. ఇబ్బంది లేదు, ఎందుకంటే నా నియోజకవర్గం ధర్మవరంలో కూడా 2.5 ఎకరాల్లోనే ఏరియా హాస్పిటల్ ఉంది. అయినప్పుడు కూడా గౌరవ సభ్యుల సూచనలు దీంట్లో పెట్టుకుంటాం. మెడికల్ కళాశాల అనేది ఇవాళ నందిగామకి సాధ్యం కాదు అధ్యక్ష, ఎందుకంటే మెడికల్ కళాశాలలు ఇప్పుడే మన రాష్ట్రంలో మనం ఇబ్బందులు చూస్తున్నాం. ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పన ఒకటైతే, తర్వాత రికరింగ్ ఎక్స్పెండిచర్ ఒకటైతే, ప్రధానంగా ఫ్యాకల్టీ సమస్య చాలా పెద్ద సమస్య అవుతుంది అధ్యక్ష. ఫ్యాకల్టీ వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. ఎటువంటి ఇన్సెంటివ్స్ వచ్చినప్పటికి కూడా ఈ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి, ఎందుకంటే చాలా గ్రామాలు మన మదనపల్లి లేదా ఆదోని లేదా మార్కాపురం, చివరికి పులివెందులు కూడా మనం 50% దాకా ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉందంటే దాన్ని బట్టి మనం తీవ్రత అర్థం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి కొత్తగా ప్రభుత్వ రంగంలో కొత్తగా మెడికల్ కళాశాలలు వచ్చే అవకాశం లేదు. డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు మరొకసారి వారు CHOల గురించి అడిగారు. గతంలో కూడా ఇదే ప్రతిపాదన గత ప్రభుత్వంలో పెట్టిన ప్రతిపాదనే అధ్యక్ష. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లని 20,000 జీతం లేదా గ్రామాల్లో ఉండేటటువంటి 15,000 ఇన్సెంటివ్ ఇస్తామని, దాని ఆధారంగానే గతంలో కానీ ఇప్పుడు కానీ అదే కొనసాగుతూ ఉంది. తర్వాత డ్రగ్స్ విషయం చెప్పారు. డ్రగ్స్ విషయం కాస్త మొదట్లో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం అందుకే. డ్రగ్స్ సప్లయర్కి 1000 కోట్ల దాకా అప్పులున్న నేపథ్యంలో కాస్త డ్రగ్స్ సప్లై ఆగింది. అయితే తర్వాత వాటిని చెల్లింపులు చేస్తూ వచ్చాం, 700 కోట్ల పైగా చెల్లించాం. ఇప్పుడు ఎటువంటి అంతరాయం లేకుండా డ్రగ్స్ సప్లై పైనుంచి కింద దాకా చైన్ నడుస్తూ ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు. ప్లీజ్ ఇంకో క్లోజ్ చేయండి, ఇంక వద్దు. ఒకటి మంత్రి గారు చెప్తుంది ఏంటంటే భూమి విషయంలో అవినీతి జరిగిందని చెప్తుంది అధ్యక్ష. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ భూమికి సంబంధించిన 2.5 కోట్ల రూపాయలు ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయింది తప్ప ఇది కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదు అధ్యక్ష. పేమెంట్ అవ్వాలా? రెండోది అధ్యక్ష మంత్రి గారు చెప్తున్నారు నందిగామ ఏరియా హాస్పిటల్ అన్నారు. అది ఏరియా హాస్పిటల్ కాదు అధ్యక్ష, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధ్యక్ష. ఏరియా హాస్పిటల్ వేరే అధ్యక్ష, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వేరే అధ్యక్ష. నేను ఇంకో విషయం మంత్రి గారు అడుగుతాను అధ్యక్ష. ఓ పక్కన నందిగామ తీస్తే నేను నందిగామ మెడికల్ కాలేజ్ ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష. భవిష్యత్తులో నందిగామ మెడికల్ కళాశాల ఇప్పుడు నేను ఏర్పాటు చేసుకోవాలంటే స్థలం ఎక్కువ ఉండాలి. కాబట్టి ఎలాగో మనకి జీవో ఇచ్చారు కాబట్టి, నాబార్డు నిధులు ఇచ్చారు కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి, ల్యాండ్కి అలాట్ చేశారు కాబట్టి ఆ డబ్బులతోటి మీ స్వయాసాలతోటి మీరు కొనండి అని చెప్తాను. ప్రభుత్వం మీరులో ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి అన్నారు. ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, PPP అని చెప్తున్నారు అధ్యక్ష. ఏది మన ఏదైతే 100 బెడ్ హాస్పిటల్ అధ్యక్ష, ఈ బడ్జెట్లో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వీళ్ళ హెల్త్ ఎక్స్పెండిచర్ చూస్తే అధ్యక్ష కేవలం 6% అధ్యక్ష. నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారం 8% మనం నిధులు కేటాయించారు అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో మీరు కేటాయించింది కేవలం 6% అధ్యక్ష. ఆబ్వియస్గా మీరు 6% చేసినప్పుడు ఆబ్వియస్గా మీరు ప్రైవేటు విండోస్ ఓపెన్ చేస్తారు అధ్యక్ష. మనం హెల్త్ సెక్టర్కి, ఎడ్యుకేషన్ సెక్టర్ను కూడా మనం ప్రైవేటు ప్లేయర్స్ని ఇన్వైట్ చేస్తే ఇంకా సామాన్యుడు ఎలా వెళ్తాడు అధ్యక్ష? ఇప్పుడు మీకు హెల్త్ సెక్టర్లో మీరు పిపిపి మోడల్ వెళ్తే సామాన్యుడు హెల్త్ కోసం వెళ్తేప్పుడు వాడు ఏం చేయాలి అధ్యక్ష? సరే, మీ అభిప్రాయం తెలియజేయండి. ఓపీ టికెట్లు కూడా డబ్బులు రాస్తారు అధ్యక్ష. ప్రభుత్వం పిపిపి అని చెప్పింది, మీ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే చెప్పండి. నా రిక్వెస్ట్ అదే అధ్యక్ష, ఏదైతే ఆ ప్రపోజల్ చేస్తలేదని గవర్నమెంట్ ఇష్టం, దాన్ని విరమించడానికి చెప్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్లీజ్. వాళ్ళే మంజూరు చేయించానని చెప్తున్నారు. అది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉంది అధ్యక్ష. అప్గ్రేడ్ అయిన తర్వాత 100 పడకలు అయితే దాన్ని ఏరియా హాస్పిటల్ అంటారు అధ్యక్ష. 30 పడకల CSC నుంచి 100 పడకల ఏరియా హాస్పిటల్ గా అయింది. దానికి 19 కోట్లు ఖర్చు కూడా పెట్టాల్సి ఉంది అధ్యక్ష. సో అది ఆయనే అంటున్నారు అది స్థలం కూడా తీసుకుందామని, కానీ పేమెంట్ చేయలేదన్నారు. అంటే దాని ఉద్దేశం కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అంటే పూర్తి చేయాలని ఉద్దేశం ఉండిందో లేదో తెలియదు, ఇప్పుడు చిత్తశుద్ధితో వాటిని పూర్తి చేస్తాం అధ్యక్ష. లోకల్ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏదైతే సౌకర్యంగా ఉంటుందో, పట్టణంలో ఉంటే సౌకర్యంగా ఉంటుందో, బయట ఉంటే సౌకర్యంగా ఉంటుందో ఒకసారి చూసుకున్న తర్వాత దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పారు రాష్ట్రంలో పరిస్థితులు GSDPలో 6% ఉండాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం బడ్జెట్లో 6% పెట్టాం. గత రకంగా చూస్తే 2023-24తో పోలిస్తే అధ్యక్ష 25-26 ఆర్థిక సంవత్సరానికి 25% ఎక్కువ నిధుల్ని మా NDA కూటమి ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష.
ఒక సంవత్సరంలోనే 29% నిధులు మొత్తం 5 ఏళ్లలో కలిసి అధ్యక్ష 55,424 కోట్లు మాత్రమే బడ్జెట్లో ఆరోగ్య రంగంలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. మూలధన వ్యయం అయితే 5 సంవత్సరాల్లో 3,519 కోట్ల అధ్యక్ష. మేము ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 2,705 కోట్ల రూపాయలని మూలధన వ్యయం మీద వెచ్చిస్తున్నాం. దాన్ని బట్టి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవాలి. ఎవరికి చిత్తశుద్ధి ఉందో ఎవరికి పై మాటలు చెప్తూ ప్రకటనలకి పరిమితమయ్యారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ధన్యవాదాలు. ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 13862 మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్.